అండి నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ముందుగా అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి, వీడియో అయితే రన్ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ అండి, నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు ఇదైతే తెల్లవారుజామున 4:30కండి. మార్నింగ్ అయితే లేచాను అనమాట. లేచి నేను ఇంకా మాట్లాడలేని స్థితిలో ఉన్నాను, అందుకని నీకు వాయిస్ ఓవర్ ఇచ్చాను కొంచెం బిట్టు. ఏం చేద్దామంటే మార్నింగ్ లేవగానే నేనైతే మాట్లాడలేనండి, ఎందుకంటే ఇదివరలో ఒకసారి కొంచెం ముక్కు ద్వారా గొంతులోకి గొట్టం అయితే పెట్టి ఆపరేషన్ అయితే అయ్యిందనమాట నాకు. దాని గురించి అయితే నేను మార్నింగ్ చాలాసేపు మాట్లాడలేను, కొంచెం అన్ఈజీగా ఉంటుంది దాని గురించి అయితేనే. ఇక మార్నింగ్ ఎందుకు లేచానని అంటున్నారా? మార్నింగ్ లేవడానికి కారణం ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, వ్రతం కుట్టవలసిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట. దాని గురించి అయితే మార్నింగే లేవాల్సి ఉంటుంది. ఇవైతే నిన్న 3 ప్యాంట్లు అయితే కుట్టాను, ఇంకా 3 టాపులు అయితే మిగిలిపోయి ఆ 3 టాపుల మీదకి ప్యాంట్ల మీదకి టాపులు 3 కుట్టాలన్నమాట. దాని గురించి అయితే మార్నింగే లేచాను. మార్నింగే లేచి అవైతే కుడుతూ ఉన్నాను. అదైతే కొంచెం రోజులో చిన్న బిట్టాను కదా, దాని గురించి అయితే నేను షూట్ అయితే తీసాను అనమాట. ఈరోజు తెల్లవారుజాము 4:30 నుంచి నా డే అలా స్టార్ట్ అయింది అన్నది అయితే మీకు చూపిద్దామని చేసి మార్నింగ్ అయితే లేచిన వెంటనే మీకు హాయ్ చెప్పడమే, లేవడమే హాయ్ చెప్పేశాను అనమాట. ఇంక ఇలాగైతే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ అవుతూ ఉంది. ఈ 3 టాపులు కుట్టయితే యూనిఫామ్ అయితే సాయంత్రం డెలివరీ అయితే ఇచ్చేయచ్చు అనమాట. ఇంకా దాని గురించి అయితే మార్నింగే లేచి ఈ 3 టాపులు అయితే వేసాను. ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళతో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చితే ఒక లైక్. ఇంకా తెల్లవారుజామున అనేది ఎలా ఉంటుందో చూసారు కదా, చాలా చీకటి. అక్కడ ఎవరో ఒక ఇంట్లో మాత్రం వెలుగు కనపడుతుంది, వాళ్ళు అయితే లేచారనమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఎవరో లేవలేదు. ఈ చూసారా ఎంత నిర్మానుష్యంగా ఉండిందో, మెయిన్ రోడ్డు మీద కూడా ఎవరూ తిరగట్లేదు. ఇంకా తెల్లవారుజామున కొంచెం వర్షం అయితే పడింది అనమాట, అందుకని కొంచెం చెమ్మ కింద ఉండింది. ఇంకా దాని గురించి అయితే ఇంకెవరికి వాకిట్లో ముగ్గు గట్ట ఏమీ కనిపించట్లేదు. ఇంకా రోజైతే స్టార్ట్ అవుతుంది చూడండి. మిషన్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే పాలు అయితే నేను తీసుకొచ్చి తోడు పెడదాకా పాలు తీసుకొచ్చాను. ఇంకా పాలు వేడి చేసి తీసేసాను, ఇలా 2 ఆటల్లో అయితే తోడేసుకున్నాను. ఇంకా ఆ గిన్నెలోనే టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. టీ అయితే మరుగుతుంది. ఈరోజు కర్రీ వచ్చేసి మష్రూమ్ అయితే తీసుకున్నాను మొన్న, ఇవాళ అవే వండాలి 2 ప్యాకెట్లు అయితే. ఇంకా సాయి అయితే లేచి పని చేసేసుకుంటుంది, కళ్ళాపి వేసేసింది, ముగ్గులు వేస్తుంది, ఇల్లు ఆకలి తొక్కేసింది, ఇల్లంతా క్లీన్ చేసేసింది. సంజుబాబు అయితే కింద పడుకున్నాడు, ఆద్య అయితే పైకి పడుకుంది. ఇదొక అంట్లు కడిగేసుకుంటుంది అనమాట ఇవాళ. గుడ్గల్ ఇవ్వాలి, గుడ్గల్. ఇంక మనం అయితే టీ తాగేద్దాం. టీ తాగేస్తే పని అయిపోతుంది, ఇంకా స్నానానికి వెళ్ళి వచ్చేయడమే. ఆడేసి ఉల్లిపాయ మష్రూమ్ కర్రీలోకి సాయి అయితే ఉల్లిపాయ రెడీ పెట్టేసింది. ఇప్పుడంటే మష్రూమ్లు కొయ్యాలన్నమాట. ఇంకాను ఇవనమ్మా, పట్టుకో తొందరగా. ఫ్రెష్ వచ్చేసాను అనమాట. కొంచెం టీ పెట్టుకుని ఒకసారి తాగేసిన తర్వాత అయితే ఇంకా దేవుడికి అయితే పూజ చేసేసుకుని వంట అయితే మొదలెడదాం. ఇప్పుడు అయితే ఇంకా పొట్టు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. ఇప్పుడు అయితే ఇంకా పొట్టు పెట్టుకున్న తర్వాత టీ తాగిన తర్వాత పొట్టు అయితే పెట్టుకుంటాను. పొట్టు పెట్టుకుని ఇంకా దేవుడు పూజ అయితే మీకు అదే చూపించాను, కర్రీ వండడమే చూపిస్తాను ఓన్లీ ఈరోజు వీడియో అయితే. సేమియా క్యాసర్ అయితే చేస్తున్నాను. స్వామికి ప్రసాదం ఏమీ లేదని, కొబ్బరికాయ లేదు ఏమీ ఉందమ్మా. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ ఇడ్లీ వేసాను అనుకో, నేను ఎత్తుకుంటానే. చీరలాగేస్తున్నావా? వదిలే ఇంకా సంజుబాబు ఏడుపు పట్టుకున్నాడంటే ఈ మధ్య చీరుడు అయిపోయాడు, ఇలాగే ఏడుపు మొదలెట్టేసాడు. అంతమాని ఏడుతాను అన్నాడు, వాటర్ పట్టలేదా. కేసరి అయిపోయిన తర్వాత అన్నం పెట్టేసి కుక్కర్ వీళ్ళని స్కూల్కి పంపించేస్తాను, అంతలోగా నువ్వు స్వామికి పెట్టేసి తర్వాత నాకు కూడా బాక్స్ పెట్టేద్ది.
బాగా నువ్వు వేడిని తీసుకొచ్చేసుకుంటే మూతేద్ది బయట ఉన్నట్టు తీసుకురామ్మా. ఎట్టు అమ్మా ఎట్టు అమ్మా. షుగర్ తీయాలి అయిపోయింది. ఇందులో ఎటువంటి కలర్ వేయలేదు, నాకు కలర్ దొరకలేదు అనమాట. ఆరెంజ్ కలర్ ఉంది, ఇది ఇంట్లోనూ ఏమైపోయిందో తెలియలేదు. ఎత్తుంటానమ్మా, అమ్మ కదా ఒక్క షాట్ నిన్ను తీద్దాం అనుకున్నాను, షుగర్ ఏంటి తీరిచ్చాడు కాదు. నా మట్టికేనా? నీ మట్టికే సంవత్సరం తర్వాత అనుకుంటాం. ఈసారి రేషన్ అదే కొత్త బియ్యం ఇచ్చేసాడు. వస్తున్నాను. ఏంటి 29 కాదు 12 నెల ఉంది ఇంకా నీది. వచ్చే నెల 12 పుట్టినరోజు, నెల మీద 10 రోజులు ఉంది. అమ్మ పుట్టినరోజు 30. అమ్మది నీకన్నా 12 రోజుల ముందు. నాకు పార్టీ ఇస్తారా మీరు? నాకు పార్టీ ఇస్తారా నా బర్త్డేకి? మామయ్యకి ఇచ్చారు. మధ్య ఏం తెలీదు, ఎదిగిందంటే ఆ సాయి ఎవరికి ఇవ్వాలి? పెద్దోళ్ళకి ఇవ్వకూడదా? చూపించు. క్యాసర్ అంట రెడీ అంట. రెడీ క్యాసర్ అయితే ఇప్పుడు రైస్ అది పెట్టేసుకున్నాము. చూడు ఫ్లేమ్ చూడు. ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. దాకైతే పెట్టేసుకున్నాను. ఇదైతే దాకా కొన్నాను అనమాట, కొత్త దాకా. కొంచెం చిన్న దాకా అయితే కొన్నాను, కొన్ని అన్నీ పెద్దవే ఉన్నాయి. దాని గురించి కొంచెం చిన్నదైతే బాగుంటుందని చిన్న దాకా అయితే కొన్నాను అనమాట. కొంచెం జీడిపప్పు అయితే వేసుకున్నాను, గుళ్ళు అనమాట, ఉప్పు కాదు ఇది. టమాటా ఆనియన్స్ గ్రేవీ అన్నమాట. ఇదైతే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుందాం. ఇంక బుడ్డీస్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళి ఆఫ్ చెప్పేసి వచ్చేసాను అనమాట. కర్రీ అయితే అతికే ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఆనియన్స్ ఏగిన తర్వాత ఆపేసాను అనమాట. ఇంకా వాళ్ళ అమ్మకి వెళ్ళన్నారు, నాకే వెళ్తాను, అందుకు నేనే తీసుకెళ్ళవలసి వచ్చింది. కాకపోతే మాత్రం సంజుబాబు అయితే చాలా ఏడ్చాడు, ఎందుకంటే నా కారం ఎక్కువైపోయింది ఇద్దరికైనా. నేను వచ్చి వాళ్ళ అమ్మకాల మావయ్యకి ఎలా ఉన్నా సరే నా కారం అయితే చాలా ఎక్కువైపోయింది మననే. టీచర్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఫస్ట్ అయితేని. మరి వెనక్కి వచ్చి అమ్మ వెళ్ళిపోతుంది రమ్మని చెప్పు అని అంటున్నాడు టీచర్ని. ఇంకా అలాగైతే ఎడుతున్నాడు అనమాట. మనకు ఆనియన్స్ అయితే ఇక్కడ దాకా వచ్చి వేయడానికి. ఇప్పుడు ఇందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూసారా ఇందులో వేసుకుందాం అనమాట. ఇదైతే వేసి చాలా నీట్గా అయితే కలిపేసుకుందాం. అంటే ఆనియన్స్ అంతా ఎగుతుందో నూనె పైకి వస్తుంది కదా, ఆ పైకి వచ్చినప్పుడు అయితే వేసుకున్నామంటే మనకి ఈ ఫ్లేవర్ అనేది మొత్తం ఆనియన్స్ పడుతుంది అనమాట. అదే నీరుల్లిపాయ కింద ఉడుకుతుంది కదా, అలాంటప్పుడు వేస్తామనుకోండి వెల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన ఏమి రాదు మనకి. ఇది నూనెలో ఆవిరి వచ్చి పైకి ఉల్లిపాయ వేగిన తర్వాత ఆయిల్ వస్తుంది కదా, అప్పుడు వేసుకోవాలి, దాని ఫ్లేవర్ బాగుంటుంది.
జీడిపప్పు పేస్ట్ అయితే ఆడుకున్నానండి, ఇందులో వేసుకుంటాను పేస్ట్ అయితే. ఓ సగం అయితే వేయించుకున్నాను, ఓ సగం అయితే ఇలా పేస్ట్ ఆడుకున్నాను అనమాట. పేస్ట్ వేసుకుంటే పేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుందాం. గసగసాలు ఒకటి, దోసపప్పు ఒకటి, జీడిపప్పు ఒకటి, పేస్ట్ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒక్క నిమిషమే తయారుద్దాం. మష్రూమ్ అయితే వేసేసుకున్నాను నేను. ఎక్కువే తీసుకున్నాను, గ్రేవీ తక్కువ, పీస్లో ఎక్కువ. బాయ్. ఇంకా దానికి కూర వండుతాను కదా, నాకు అవ్వలేదు పిల్లలతో, కొంచెం తొందరగా లేదంటే లేవదు. వేసుకోండి. దాని గురించి తొందరగా పెట్టాను, లేదంటే ఇప్పుడు అన్నాను కర్రీ అయితే 11 గంటలకు వండుకును. కానీ ఏం చేస్తాం, దానికి టైమింగ్ అయితే నాకు కుదరలేదు అనమాట. మగ్గనిద్దాం. మనం ఇప్పుడు ఇందులో అయితే పసుపు, కారం, ఉప్పు వేసేసుకుందాం. నేనేమో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. నాకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకున్నాను. మష్రూమ్లో వేసేసుకోవచ్చండి, ఇదేమీ అన్ని కూరలు కందకూరలు కట్ట కాదు. ఒక స్పూన్ మీద కొంచెం కారం వేసుకుంటాను, నా టేస్ట్కి సరిపడగాను అనమాట. మీ టేస్ట్కి సరిపడగా మీరు అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనం దీనికి సరిపడగా వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవచ్చు, వెంటనే వాటర్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మగ్గనివ్వట్లేదండి, ఎందుకంటే చాలాసేపు నుంచి మగ్గుతుంది. ఇవైతే జీడిపప్పు వాటర్, మిగిలినవి అయితే నేను ఇలా స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇందులో పోసుకుందామని. నాకు ఈ వాటర్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే ఇందులో మనం వేసినవి పెద్ద ఏమీ లేవు కదా, మనకు పుట్టపొడుగు ఉడకడమే. దాని గురించి అయితే మనం కాసేపు ఉడకనిచ్చుకుందాం. ఉడకైతే తర్వాత మసాలా అయితే పెట్టుకోవచ్చు. ఈలోగా కూర ఉడికేలాగైతే చీరలకు ఫాల్స్ ఉన్నాయి, మిషన్ అయితే రెడీ చేసుకుంటాను. ఫాల్స్లో అయితే వేయాలన్నమాట, సాయంత్రం అప్చెప్పాయి అనమాట చీరలు అయితేనే మనకు పేమెంట్ వచ్చేస్తుంది. దాని గురించి అయితే ఒక చైన్ బ్లౌజ్ కుట్టాను, ఇంకా 3 చీరలకు అయితే ఫాల్ వేయాలి. 4 చీరలకు వేయాలి, ఒక దానికైతే రాలేదన్నమాట, జాకెట్ రాలేదు అందులోనూ. మళ్ళీ వాళ్ళకి చెప్పకుండా ఫాల్ వేసిన మనకి ఇబ్బంది, అందుకైతే 3 చీరలే ఫాల్ వేస్తాను. ఇంకో 3 చీరలు ఉన్నాయి, అర్జెంట్ అయితే వేద్దాం, లేదంటే లేదు అనేసి సరే వారం 3 జాకెట్లు అయితే రాత్రి కటింగ్ పెట్టేసాను. ఆ 3 జాకెట్లు స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ కూర ఉడికిలాగా మనకి నేను ఆ 3 చీరలు ఫాల్ అవుతూ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను ఇక్కడ మిషన్ రెడీ చేసుకున్నాను. మిషన్ రెడీ చేసుకుని ఇలా మంచం మీద పెట్టేసుకున్నాను. మిషన్ అనేది పర్లేదు, ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు, దీనికి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఈ చీరలు అయితే చూడండి, మొత్తం 8 చీరలు అయితే ఫాల్స్ వేయాలి. 8 చీరల ఫాల్లు వేసేద్దామా అని చూస్తున్నాను అనమాట. వేసేస్తాను 8 చీరల ఫాల్లోను, 200 కదా లెక్క. ఇంకా 8 చీరల ఫాల్లు వేసేద్దాము. మార్నింగ్ అయితే 3 టాప్లు అయితే కుట్టానండి, యూనిఫామ్ టాప్లు అనమాట. 3 టాప్లు కుట్టాను. ఇంకా ఇవి అవి ఇంకా ఇంకొకటి 3 లైనింగ్ బ్లౌజులు ఇవి అయితే ఉన్నాయి. చిన్న చిన్న ఆల్టర్ ఉన్నాయి అనమాట, ఒక 4 ఆల్ట్రేషన్ చేసేవి. అవి కూడా చేసి వాళ్ళ వర్క్ అయితే పూర్తయినట్టే. ఇంకా చీరకి అయితే ఫాల్ అయితే వేసేస్తాను. కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. నూనె తేలిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే నేను కొంచెం మసాలా కొత్తిమీర జిమ్ముకుంటాను ఇందులోని.
ఇదండి నేను వండుకున్న మష్రూమ్ కర్రీ అయితే. కర్రీ బాగా వచ్చిందా? ఒక 2 నిమిషాలు అయితే ఇలా మగ్గనిచ్చి, అంటే కర్రీ మనం ఇవి 2 వేసాం కదా మసాలా, కొత్తిమీర, అవి మగ్గిదాకా ఉంచి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటాను. మష్రూమ్ కర్రీ అయితే నాకు రెడీ అయిపోయింది. ఇదండి వీడియో అయితే. మష్రూమ్ కర్రీ అయితే గ్రేవీ పెట్టి బాగా ఎలా వండాలో మీకు అయితే నేను చూపించాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కర్రీ ఎలా వచ్చిందో లైక్ అయితే వేసి చూపించండి. ఓకే అండి, వీడియో అనేది నెక్స్ట్ ఎండ్ అవుతుంది. ఓకే, సాయంత్రం వరకు కొన్ని యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వీడియో చేస్తాను సెకండ్ పార్ట్ కింద, లేదంటే కనుక ఇంక ఈ వాళ్ళకి ఇంతే వీడియో అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.